ఈ నడుమ భర్తలను చంపే భార్యలు పెరుగుతున్నారు. దానికి తోడు ఓ బిడ్డ వాళ్ళ సొంత అమ్మనే చంపింది. ఇవన్నిటికీ ప్రేమలు అక్రమ సంబంధాలే కారణం. మరి దీని గురించి మా విహెచ్ సార్తోని మాట్లాడదాం. నాడెట్లా ఉండే పరిస్థితులు నేడెట్లున్నాయి అనేది. సారు ఏంది ఇదంతా? లవంగంతో చేస్తారు, పెళ్లి చేసుకుంటారు. ఆ లవర్ గాడు వచ్చేసి అసలు భర్తను చంపేస్తున్నాడు. ఏం చేసుడు సార్ దీనికి? నేను 50 ఏళ్ళ రాజకీయంలో ఉన్నా కానీ ఈ మర్డర్స్ ఏంటి నాకు అర్థం కాదు. అవు ఈ నడుమ మరీ ఎక్కువైపోతున్నాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు హరిశ్చంద్ర సినిమా చూస్తే యమధర్మరాజు ఎత్తుకపోతుంటే నా భర్తను కాపాడమని కోరిన సినిమాలు చూశాను. ఇప్పటి సినిమాలు అట్లుంటున్నాయా? సమాజం ఎక్కడ పోతుంది? మీకే కాదు చాలా మందికి అట్లనే అనిపిస్తుందట. గతంలో ఆడపడుతు అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండే. ఇప్పుడు భార్య లేదు, భర్త లేదు. భర్త భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతుంది. ఏందో ఈ మార్పు. 18th సెంచరీలో సమాజం గురించి కొట్లాడిండ్రు ఆలుమొగలు. ఇప్పుడు ఆలుమొగలు ఎప్పుడు చంపాలి మొగడు, పెళ్ళాన్ని ఎప్పుడు చంపాలని వీడి. ఏంది ఇది? సమాజమేనా ఇది? నాకు అర్థం కాదు. ఇదేం పోయే కాలం సార్. స్కెచ్ కూడా భార్యనే వేస్తుందా బాబు? ఇది కొత్త సీరీస్ ఉన్నది. అసలు దీనికి మూలం ఎక్కడ పడుతున్నది అంటారు విహెచ్ సార్? సాఫ్ట్వేర్ లో కో లివింగ్ స్పేసెస్ అని పెట్టినాడు. అవునవును, ఇవి బాగా పెరిగిపోతున్నాయి కూడా ఈ నడుమ. ఆడపిల్ల మగపిల్ల ఒకే రూమ్ లో ఉంటారట. అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు, ఒకే రూమ్ లో ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయం అండి? ఒకప్పుడైతే ఆడపిల్ల మగపిల్లగాడు మాట్లాడుకోవాలంటేనే భయపడేటోళ్ళు, సిగ్గుపడేటోళ్ళు. కానీ ఇప్పుడు కలిసే ఉంటున్నారు, వాళ్ళు ఎవరో తెలియకపోయినా. ఆడపిల్ల రూము లో మగపిల్లాడు ఇద్దరే ఉంటే ఏ పరిస్థితి వస్తుందో చెప్పండి. దీని మీద కొద్దిగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. సర్కారు మీదేనాయే, మీరే చెప్పాలి సారిగా. మినిస్టర్ ఉన్నాడు కదా శ్రీధర్ బాబు, ఆయన సాఫ్ట్వేర్ మినిస్టర్ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలి. ఈవెన్ రేవంత్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే హైటెక్ సిటీలో కో లివింగ్ స్పేసెస్ ను బంద్ చేయాలండి మొదలు. అవునవును, సోషల్ మీడియాకు నేను చేతులతో రిక్వెస్ట్ చేస్తున్నా. దేనికి సార్? దీన్ని ఎక్కువ చూపించకుండా బాబు. చిన్న పిల్లలు కూడా మా అమ్మ మా నాయననే చంపింది కాబట్టి ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుంది, నేను కూడా మొగని చంపాలనే ఆలోచన వస్తుందా లేదా? అట్లనే తల్లిదండ్రులకు కూడా ఓ మాట చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు? తల్లిదండ్రులు కూడా మార్పు రావాలి. భార్య ఇద్దరు లవ్ చేస్తే పోనీ అనాలి. పెళ్లి ఎందుకు చేస్తున్నా మీరు? దీని మీద ఇట్లనే కొట్లాడుతారా, ఇంతటితో ఇడిచిపెడతారా? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాక నేను ఇడుస్తాను రాబోయేదని ఉంటే దాని వెంబడే ఉంటాను నేను. అమ్మో, మీరు ఒక్కసారి పట్టిందంటే అస్సలుగా ఇడిచిపెట్టారు. మళ్ళోసారి మాట్లాడదాం సార్. ఇక మరి ఉంటున్నా.